కొన్ని కేసులు చాలా డేంజరస్ గా ఉంటాయి, వింటుంటేనే భయం వేస్తుంది. ఇంకా కొన్ని కేసులు చాలా కాంప్లెక్స్ గా ఉంటాయి, వాటిని సాల్వ్ చేయడం అంత తేలిక కాదు, అసాధ్యంగా అనిపిస్తుంది. అరే ఆడపిల్లలు పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటున్నారు, పబ్బులకి వెళ్తున్నారు, మందు తాగుతున్నారు, మందు. అలాంటప్పుడు వాళ్ళు రేపుకి గురవుతారు కదా. రేప్ కోసం మీరు ఆడవాళ్ళని తప్పు పడుతున్నారా? ఇదేనా కరెక్ట్? అయితే నేను ఏదైనా సరే నిరభ్యంతరంగా చెప్తాను. అయితే మీరు ఆడవాళ్ళకి చెప్పండి, షర్ట్లు పంచలు వేసుకోమని. ఆల్కహాల్ ని ఫుల్ గా స్టాప్ చేయండి. ఆడవాళ్లతో ఇలా ప్రవర్తించడం చాలా చాలా తప్పు. ముందు దాన్ని ఆపండి. అమ్మాయిల్ని ఆంక్షలు విధించి అదుపులో పెట్టకపోతే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతూనే ఉంటాయి. ఆడవాళ్ళకి ఇంకా ఎంత కట్టుబాట్లు వేస్తారు మీరు? ఎప్పుడు ఈ దారుణానికి ముగింపు వస్తుంది? నా పోస్టింగ్ ని బట్టి చూస్తే చాలా కష్టమైన కేస్ నా దగ్గరకు వచ్చింది ఏదంటే అది నిజంగా పరిష్కరించలేని, అర్థం కాని విధంగా ఉంది. నిజం చెప్పు, నాకు కూడా ఈ పాట అంటే ఫేవరెటే. అలాగా? అలాగైతే పాడు. నేనా? నేను ఫోన్ చేస్తే ఎందుకు ఫోన్ తీయలేదు? ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో కూడా నాకు తెలియదు. వావ్, అయితే ఇప్పటి వరకు నన్ను చూడలేదు కదా నువ్వు? నాతో మాట్లాడి నన్ను మోసం చేసి అది గుర్తులేదా? నీ బిడ్డకి నేను తల్లిని కాబోతున్నాను, అది గుర్తుందా? వాట్? బిడ్డకి తల్లి? నీ వయసు ఎంత? 17. వాట్ ద హెల్? అయ్యో సుధా, నాకేం తెలియదు. తెలుసా? అయ్యో సుధా ప్లీజ్, నేను చెప్పేది విను. నాకు సుధా వదిలేసి వెళ్ళకు. హే, తనకి చెప్పు. ప్లీజ్ వెయిట్ చేయండి, మీరు వెళ్ళదు, కూర్చోండి. యాక్చువల్లీ ఏంటంటే మేం ఫ్రెండ్స్ తో బెట్ కట్టాము. మీరు మాట్లాడుకున్నది మేము వింటూనే ఉన్నాం. మీరు ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. మీరు 90s లాగానే మాట్లాడుకుంటున్నారు. అది నేను అనుకున్నాను కొంచెం హెల్ప్ చేద్దామని. కోప్పడద్దు, నేను ఊరికే జోక్ చేశాను. మీరిద్దరు కూర్చోండి. ఆల్ ది బెస్ట్. ఏ వీడియో చూపించు. పల్కి పల్కి, ఏంటిది? ఈ వీడియో నీ ప్రొఫైల్లో ఏం చేస్తుంది? పబ్లిక్ ప్లేస్లో ఎవరైనా ఇలా చేస్తారా? అరే ఏంటి నాన్నా, ఇప్పుడు జనాల సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా తగ్గిపోయింది. అది చూసి నవ్వాలి గాని ఎందుకు కోపడుతున్నారు? విన్నావా? 4 సంవత్సరాలు యుఎస్ లో ఉన్నందువల్ల దీనికి పిచ్చి పట్టింది అనుకుంటా. అమ్మా, ఇది ఇండియా అమ్మా, ఇండియా. అవును నాన్న, నాకు పిచ్చే ఒప్పుకుంటున్నాను. నాకు ఇండియాలో ఉండడే ఇష్టం లేదు, నన్ను యూఎస్ పంపించండి. నీ చెల్లెలు నీ బామ్మర్ దగ్గర దీన్ని అక్కడ తీసుకెళ్ళాడు. అడాప్ట్ చేసుకుంటానని చెప్పారుగా, అక్కడికి వెళ్ళినాక వాళ్ళు చెప్పింది మర్చిపోయారా? మళ్ళీ పంపించేశారు. పిచ్చెక్కించుకొని వచ్చింది ఇది. దీన్ని బోర్డింగ్ లో వేస్తాను, అప్పుడే ఇలాంటి వాటికి బుద్ధి వస్తుంది. హలో నాన్న, నేను ఏ ఇండియన్ బోర్డింగ్ లో ఉండలేను. నేను వెంటనే యుఎస్ కి వెళ్ళాలి. నీ బాబు ఒక చిన్న కాంట్రాక్టరే, నేనేం గవర్నర్ కాదు. మనలాంటి సాధారణమైన వాళ్ళు సాధారణమైన కళ్ళకి వెళ్ళాలి. నీ లిమిట్ ఏంటో తెలుసుకో. యుఎస్ కి వెళ్తుందంట. ఏమండి ఏమండి, నేను చెప్పేది వినండి. తను చిన్న పిల్లండి. నాకేమీ మా నాన్నతో ఉండాలని లేదు, కానీ నేను బోర్డింగ్కి మాత్రం వెళ్ళను. ఆల్రెడీ 2 సార్లు నేను బోర్డింగ్కి వెళ్ళాను. నువ్వు నాకు చిన్నప్పుడు ఫ్రెండ్వి కాబట్టి నీకెప్పుడు చెడు జరగాలనుకోను. నీ లైఫ్లో నువ్వు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలంటే ఇలాంటి విషయాలన్నీ పట్టించుకోకుండా చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు ఇదంతా చెప్పడం ఈజీయే. నువ్వు ఇండియాలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసావుగా. అందరూ నీలాగా ఉండలేరురా. హే, నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు. ఏంట్రా, ఏం చేస్తున్నావు? ఫ్రెండ్ అనే పేరుతో హద్దులు దాడుతున్నావా? హే, నీకేమైనా పిచ్చా? ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు? ముందు చేతే. నా కొడక నిన్ను. చేతి ఏ వదలు. నీకేమైనా పిచ్చా? ఎందుకు ఇలా చేస్తున్నావు? మీరిద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారు? రోనాక్, బిహేవ్ యువర్సెల్ఫ్. తన నా బాయ్ ఫ్రెండ్ రా. అరే నువ్విక్కడి నుంచి ప్లీజ్ బయలుదేరు. మీరు వెళ్ళండి ప్లీజ్. సారీ యార్. నీకేమైనా పిచ్చా? నువ్వు ఎవరితో గొడవ పెట్టుకున్నావు తెలుసా?
వాళ్ళ నాన్న ఈ ఊరికి ఎమ్మెల్యే. ఆయనకి గాని తెలిస్తే నీకే ప్రాబ్లంగా ఉంటుంది. ఇలా చూడు, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే అయినా సరే లేదా మంత్రి అయినా సరే నేను అసలు పట్టించుకుని అర్థమైందా? నేను వాడికి సరైన పాఠం నేర్పిస్తాను. 110%. ర్యాలీకి ఏర్పాట్లు చేశారా? చేశాను సార్. ఈసారి ప్రజలందరూ సపోర్ట్ మీకే. అరే మై డియర్ సన్, రే నేను నిన్ను చూడడానికే రావాల్సి వస్తుంది. నీకు నాన్నతో మాట్లాడడానికి టైం కూడా లేదా? అరే ఏంటన్నా మీరు ఎలా అంటున్నారు? దొంగోడు వాచ్మెన్ వెతికినట్టుగా ఉంది. అరే ఎంత మాట అన్నావు? సరే నేను బయలుదేరుతాను, సరేనా? నువ్వు జాగ్రత్త. ఓకేనా? అది సరే, అన్నీ కోసం స్పెషల్ వంటలు చేస్తున్నారా? అమ్మా పులిహోర. అమ్మా మీ చేతో చేసే పులిహోర బెస్ట్ అమ్మా. నేను చేసే టీ కూడా బాగుంటుంది, నేను చేస్తాను. ముందెళ్ళి చదువుకో. హలో. సో సారీ యార్, నాకు తెలుసు అవినాష్ నీతో అలా గొడవ పడకూడదని. వాడిని సపోర్ట్ చేసే సాకుతో నువ్వు నన్ను తిట్టేసావు కదా. సో సారీ యార్. ఒక పని చేద్దామా, మనం ఎక్కడైనా మీట్ అవుదామా? వస్తే పిచ్చిదానా, ఎందుకు నువ్వు దీనికి సారీ చెప్తున్నావు? సరే విను, నేను నా టీమ్ ఫ్రెండ్స్తో కలిసి బీకే పబ్కి వెళ్తున్నా, నువ్వు అక్కడికి వచ్చాయి. సరే, ఐ విల్ బీ దేర్. నాన్న, నీ ఇషా ఇంటికి వెళ్తున్నాను. మీతో నిన్నే చెప్పాను కదా పార్టీకి వెళ్తానని. సరే పద, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. కీస్ ఎక్కడా? ఏంటి ఆలోచిస్తున్నావు? పద. హలో నాని. హే నువ్వేంటిలా? మీ ఇంట్లో ఏదో పార్టీ ఉందంట కదా? అవును, నేను దాన్ని మర్చిపోయాను. అలా అయితే సరే, నేను వస్తానమ్మా. ఓకే నాన్న, బాయ్. బాయ్. ఏంటి పలికి నువ్వు నన్ను ఇరికించేశావు? ఐఎమ్ సో సారీ యార్. యాక్చువల్లీ ఈ రోజు నేను రోనక్తో బయటకు వెళ్ళాలి. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్తో పార్టీ చేసుకోవాలి కదూ, అందుకనే మీ నాన్నతో అబద్ధం చెప్పావు. దానికెందుకు ఇషా పేరు యూజ్ చేసుకోవడం? రోనక్ ఏమీ నాకు బాయ్ ఫ్రెండ్ కాదు. ఫ్రెండ్స్ వాళ్ళతో కలిసి మీరు కూడా పార్టీ చేసుకుంటారుగా. అబ్బాయిలు మాత్రం పార్టీ చేసుకుంటారు, కానీ అమ్మాయిలకు మాత్రం పార్టీ చేసుకునేవారు. హాయ్. హే పల్కి, వాట్సాప్? బై ది వే వీళ్ళే నా ఫ్రెండ్స్ పూరబ్. హాయ్. వీడు రిషి. హలో. వీడు ధ్రువ్. హాయ్. వీళ్ళు ముగ్గురు ఐఐటి ఎగ్జామ్ కంప్లీట్ చేశారు. కొంచెం రిస్క్ తీసుకుంటే లైఫ్ లో సెటిల్ అయిపోతారు. అందుకే నీకు చెప్తున్నా, బాగా చదువుకో. ఏంటి రోనక్, ఇక్కడికి వచ్చి చదువుకోమంటున్నావు? నీకొకటి తెలుసా, నేను ఫేమస్ సోషల్ మీడియంట్ అవ్వాలి అంతే. ఇప్పుడు అవన్నీ వదిలే, జస్ట్ డాన్స్. కమ్ ఆన్ బాయ్స్. పల్కే జాగ్రత్త. ఆర్ యు ఓకే? యా ఐమ్ ఫైన్. యు డాన్స్. హాయ్ గైస్, రండి వెళ్దాం. ప్లీజ్ నన్ను వదలండి. అన్నా, నేను ఒక కాల్ చేసుకోవాలి. హలో అమ్మా. ఇక్కడే. అమ్మా అమ్మా, ఇలా చూడవే, రోడ్డు మీద ఎలా పడిందో చూడు. ఏమైందమ్మా? ఈ పిల్ల వల్ల నాకు జీవితంలో నెమ్మదే లేకుండా పోతుంది.
వెళ్ళు కూర్చో. పద, జాగ్రత్త. ఫీవర్ చాలా ఎక్కువగా ఉంది. నేను ఇంజెక్షన్ చేస్తాను, ఫీవర్ తగ్గిపోతుంది. రోనక్, రిషి, దాని పరిస్థితిని చూసావా? మత్తులో ఏదేదో మాట్లాడుతుంది. దాన్ని లేపు అడుగు. ఎక్కడికి వెళ్ళావు, ఏం చేశాను కనుక్కో. నన్ను వదిలిపెట్టండి. మెడ మీద ఏంటి గాయాలు? ఆ గుర్తులేంటి? నీకేమైంది? ఏమైంది? 3 రోజులు బాగా బెడ్ రెస్ట్ తీసుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు బాగానే ఉన్నావు కదా. ఇప్పుడు జరిగిన విషయాలే నాకు చెప్పు. ఒక్కటి వదలకుండా చెప్పు. నాకు చెప్పు, ఏమైంది, ఏం జరిగిందో నాకు చెప్పు. ఒక్కటి వదలకు, చెప్పు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది చెప్పు. సార్, అదేంటంటే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. మా అమ్మాయిని కొంతమంది రేప్ చేశారు. పల్కి, ఆ రోజు జరిగిన విషయాన్ని వివరంగా చెప్పు. అది 3 రోజుల ముందు మా ఫ్రెండ్స్ తో కలిసి బ్లోరా కేఫేకి వెళ్ళాను. అప్పుడు తన టీం ఫ్రెండ్స్ ని పరిచయం చేశాడు. నేను కొంచెం జ్యూసే తాగాను, కానీ తర్వాత నాకు వేరే ఫీల్ అనిపించింది. అది ఆ జ్యూస్ లో ఏదో మిక్స్ చేసినట్టుగా. దాని తర్వాత నేను నా ఫ్రెండ్స్ తో కలిసి కార్లో ఇంటికి వచ్చాను. వాళ్ళందరూ కార్లో నన్ను మారి రేప్ చేశారు. కానీ నువ్వు రిపోర్ట్ని 3 రోజుల తర్వాత ఎందుకు ఇస్తున్నావు? ఆ అబ్బాయిల దగ్గర నా రేప్ వీడియో ఉంది. వాళ్ళు నన్ను బ్లాక్మెయిల్ చేశారు. ఆ విషయాన్ని ఎవరి దగ్గరైనా చెప్తే అది వైరల్ చేస్తానన్నారు. నీ ఫ్రెండ్స్ పేరేంటమ్మా? రోనక్ పటేల్, ఈ ఊరి ఎమ్మెల్యే నారాయణ్ పటేల్ కొడుకు. ఇంకా 3 ఫ్రెండ్స్, రిషి, పూరబ్, ధ్రువ్. అంకిత, తన మెడికల్కి తీసుకెళ్ళు. బ్లూ రాక్ ఫుటేజ్ని చెక్ చేయాలి. హై ప్రొఫైల్ కేస్. ప్రెస్ వాళ్ళకి ఇది తెలియకూడదు. సార్. రాజీ, ఈ బండి నంబర్ నోట్ చేసుకో. ఇదెవరిదో కనుక్కో. సార్. హలో సార్, నేను పూణే ఎక్స్ప్రెస్ నుంచి మాట్లాడుతున్నాను. సార్, నేను విన్నాను ఎమ్మెల్యే కొడుకు ఒక అమ్మాయిని రేప్ చేశాడని. అది నిజమేనా సార్? చెప్పండి. చూడండి, నేను మీకు ముందే చెప్పాను, ఇది ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు నేను మీకు ఏమీ చెప్పలేను. ఏమైంది సార్? ఏదైనా ప్రాబ్లమా? ఈ రిపోర్టర్స్ మొదలు పెట్టారు. అయినో సార్, పొద్దునుంచి నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సార్, పల్కి మెడికల్ రిపోర్ట్ వచ్చింది. ఆల్రెడీ 3 రోజులు అవడం వల్ల రిపోర్ట్లో ఏమీ దొరకలేదు సార్. కానీ ఒక విషయం, సెక్షువల్ ఇంటర్కోర్స్ జరిగింది. బాడీలో ఇంజరీ జరిగిందని గుర్తు కూడా ఉంది. ఇందులో ఇంకో విషయం కూడా ఉంది సార్. ఏ రెడ్ కార్లో అయితే పల్కిని తీసుకెళ్లారో ఆ బండి రోనక్ వాళ్ళ అమ్మ సురేఖ పాటిల్ గారి పేరుతో రిజిస్టర్ అయింది. రోనక్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఒక అరెస్ట్ వారెంట్ తీసుకో. హై ప్రొఫైల్ కేస్, మనం చాకచక్యంగా ఉండాలి. సార్. అరెస్ట్ వారెంట్ మీ అబ్బాయి పేరు మీద. మీరేం మాట్లాడుతున్నారు? నా కొడుకు ఏం చేశాడు? రేప్ చేశాడు సార్. రేపా? ఎవరిని రేప్ చేశాను? పల్కీని రేప్ చేశావు. సార్, మీరు ఏమంటున్నారు? పల్కి నా ఫ్రెండ్, నేను తనెలా రేప్ చేస్తాను?
ఇన్స్పెక్టర్ సార్ నా కొడుకు ఖచ్చితంగా అలా చేసుండడు. ఇన్స్పెక్టర్ మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నేనేం చేస్తానో మీకు అర్థం కావట్లేదు. మీరేం చేసుకోగలరో చేసుకోండి. ఇప్పుడు మమ్మల్ని మా పని చెయ్యనివ్వండి. అతన్ని తీసుకెళ్ళండి. ఒక్క నిమిషం ఆగండి. చెప్పేది వినండి. అరే మీరేం చేస్తున్నారు? వాడిని తీసుకెళ్తున్నారు. ఆగండి. వాడు నా కొడుకు. చెప్పేది అర్థం చేసుకోండి. నా మాట వినండి సార్. రాజీవ్, ఈ బండిని సీజ్ చేసి ఫారెన్సిక్ ని పిలువు. నీ మిగతా ఫ్రెండ్స్ ఎక్కడ? మన ఊరి ఎమ్మెల్యే నారాయణ గారి కొడుకు, తనకి 18 ఏళ్ళు అయ్యాయి. వాడితో కలిపి 3 మైనర్ ఫ్రెండ్స్ ఒక మైనర్ అమ్మాయిని రేప్ చేశారు. పట్టపగల్లో వాళ్ళ అమ్మ కారులోనే ఈ దారుణాన్ని కొడిగట్టారు. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే వాళ్ళకి శిక్ష పడుతుందా అని, లేక వాళ్ళ డబ్బు పవర్ చూపించి కేసుని మార్చగలరని మనం చూద్దాం. ధన్యవాదాలు. ఇది మీరే కదా పల్కితో ఉండేది? అవును సార్, మేమే. సార్ నేనే పల్కిని అందరికీ పరిచయం చేశాను. సార్ నేను పల్కి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సార్. తను చాలా మంచి అమ్మాయి, కానీ అది ఎలా జరిగిందో నాకు తెలీదు. పల్కి పబ్కి మీతోనే కదా వచ్చింది, అలాగే తను మీతోనే బయటికి వచ్చింది. అవును సార్, కలిసే బయలుదేరాం. కానీ అరే చూసుకో. ఓకే లెట్స్ గో. ఎక్కడికి? పద, మీ ఇంట్లో డ్రాప్ చేస్తా. ఐ విల్ గో హోమ్. ఏ నీ కండిషన్ చూసావు కదా, నేను డ్రాప్ చేస్తారా? ఓ ఓకే. హాయ్ గైస్, రండి వెళ్దాం. నాకేంటి సడన్ గా మత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరందరూ మత్తులో ఉన్నారా? లేదు సార్, మేము తాగాం. ఇన్ఫ్యాక్ట్ నేను అనుకున్నాను పల్కి జ్యూస్ మాత్రమే తాగింది అని, కానీ తనకి చాలా మత్తెక్కింది. తను మత్తులో ఉందా? దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకున్నారు. తనందరూ కలిసి రేప్ చేశారు. లేదు సార్, మేము రేప్ ఏం చేయలేదు. పల్కి మాతో కాసేపు మాత్రమే ఉంది. రోనాక్, ఒక పంచే బండి సైడ్ నాపేశారు. అరే ఇక్కడెందుకు ఆపడం? మీ ఇల్లు ఇంకా రాలేదు కదా. ఇక్కడ ఒక చిన్న పని ఉంది, ఇక్కడ బండి ఆపు. లేదు పల్కి, యూ టూ హై. నేను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను. అరే రామా, నువ్వు మా నాన్నలా మాట్లాడొద్దు. ఆల్రెడీ నాకు నాన్న ఉన్నారు. పూరబ్, బండి ఆపు. ఇక్కడ ఆపండి. బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. ఓకే. తను ఎక్కడ దించారు? సార్ రేస్ కోర్స్ రోడ్లో. ఆ తర్వాత తను ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. పల్కి తన ఇంట్లో వాళ్ళతో అబద్ధం చెప్పింది. తన ఫ్రెండ్ ఈషా ఇంటికి నైట్ స్టేకి వెళ్తానని చెప్పింది. అందుకే తనని ఇంట్లో డ్రాప్ చేయొద్దు అని చెప్పింది అనుకుంటా. ఏ ఫ్రెండు? ఈషా. రేస్ కోర్స్ రోడ్లో సిగ్నల్ ఉంది కదా, దాని ఫుటేజ్ చెక్ చేయి. అలాగే ఈ నలుగురి కాల్ రికార్డ్స్, కాల్ లొకేషన్ చెక్ చేయి. ఈ ఈషాకి సంబంధం ఏంటి? నిషా, ఎస్ సార్. పల్కి 3 రోజుల క్రితం నైట్ స్టే చేయడానికి మీ ఇంటికి వచ్చిందా? ఎస్ సార్, వచ్చింది. ఎలా ఉన్నానో చెప్పు. చాలా బాగుంది. కానీ అంకుల్కి మాత్రం ఇది తెలిస్తే నువ్వు అబద్ధం చెప్పావని ఆయన చాలా కోప్పడతారు. ఎవరు చెప్పబోతారు? ఒక పని చేస్తావా? నువ్వు నాతో రా, చాలా జాలీగా ఉంటుంది. వద్దు తల్లి, మా అన్నయ్య నన్ను చంపేస్తాడు. సరే బాయ్. బాయ్ బాయ్. పబ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు పల్కి మళ్ళీ మీ ఇంటికి వచ్చిందా? లేదు సార్, తను తిరిగి ఇక్కడికి రాలేదు సార్. తనకి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ లేదా తనతో ఎవరికైనా అఫైర్? అవినాష్ అని ఒకడున్నాడు సార్. నేను తన్ని 2-3 సార్లు చూశాను. అతను అదొక టైప్ సార్. ఓకే. మీరెందుకు ఏడుస్తున్నారు?
సార్ రోనక్ని ఈ కేసు నుండి ఎలాగైనా బయట పడేయాలి సార్. ముందు మేడం పేరుని క్లియర్ చేసి తీరాలి, ఎందుకంటే ఆ బండి మేడం పేరు మీదే ఉంది. అరే మేడం రేట్ చేశారా ఏంటి? సార్ బండి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరు మీద కేసు రికార్డ్ అయింది. అది మన బండిలోనే జరిగింది. క్రైమ్ జరగలేదు. ఆ అమ్మాయి అబద్ధం చెప్తోంది. మన అబ్బాయి పరువు తీస్తోంది. నేను మాట్లాడతాను. ఆ కార్ రేఖ పేరు మీద ఉండదు. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. కానీ నా కొడుకుని మాత్రం ఇందులోంచి బయటికి తీసుకురావాలి. పల్కి, రోనకు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారంటే నువ్వు వాళ్ళ బండిలో నుంచి రేస్ కోర్స్ రోడ్లో దిగేసావట. వాళ్ళు చెప్పింది నిజమేనా? తెలీదు సార్, నాకు సరిగ్గా ఏం గుర్తులేదు. మీరు ఎఫ్ఐఆర్లో ఏమని రిపోర్ట్ చేశారంటే పల్కీని మీరు చూసినప్పుడు తన దగ్గర బ్యాగు లేదు, సెల్ ఫోను లేదని చెప్పారు. తనకి బాగా హై ఫీవర్. ఇంకా ఇలాంటివి ఏమైనా మిస్ అయ్యాయా? తన డ్రెస్ అంతా తడిగా ఉండింది, కానీ తన వేసుకున్న చెప్పులు కూడా లేవు. తనని చెక్ చేసింది మా ఫ్యామిలీ డాక్టర్ మాత్రమే. తనేదో మెంటలీ డిఫరెంట్గా ఉన్నట్లుగా చెప్పారు. మళ్ళీ డోనకర్ వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు చెప్తూ ఉంది. పల్కి, నీ డ్రెస్ ఎలా తడిచింది? వర్షం కురిసిందా? నువ్వు ఆ షాప్ వరకు ఎలా వచ్చి చేరుకున్నావు? అక్కడి నుంచే మీ అమ్మకు ఫోన్ చేశావు. తెలీదు, నాకు ఏది సరిగ్గా గుర్తులేదు. రాజీవ్, పల్కి ఏ షాప్ నుంచి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిందో అక్కడికెళ్ళి విచారించు. అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం చెక్ చేయి. దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ విచారించు. అలాగే అవినాష్ని విచారించు. ఓకే సార్. లే 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 చూడు, రేస్ కోర్స్ రోడ్లో నువ్వు పల్కీని చూడ్డానికి వెళ్ళావు కదా. పల్కీ తెలుసా నీకు? పల్కీ తెలుసా నీకు? పల్కి తను నా ఫ్రెండ్. ఫ్రెండ్ కాదు, నీ గర్ల్ ఫ్రెండ్. మా దగ్గర కాల్ రికార్డ్స్ ఉన్నాయి. రాత్రి మొత్తం తనతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. రోనక్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వల్ల టీఆర్పీ రేటింగ్ పెరుగుతోంది. నీకు అనుమానం రాలేదా ఏ అమ్మాయిని రేప్ చేశారు అని? పల్కి అయ్యుండొచ్చని అనిపించింది సార్, అనిపించింది. కానీ ఏంటి ప్రయోజనం? మాకు ఆ రోజు గొడవ జరిగింది సార్. నేను నా పల్కి చాలాసార్లు అర్థమయ్యేలా చెప్పాను. ఆ అబ్బాయిలు తనకి సెట్ అవ్వరని చెప్పాను, కానీ తను వినిపించుకోలేదు. నేను ఏం చెప్పినా సరే తను అసలు ఒప్పుకోదు సార్. మీకు ఒక విషయం తెలుసా సార్? నేను ఎప్పుడైతే ఆ న్యూస్ విన్నానో అప్పటి నుంచి తను నా కళ్ళ ముందు నుంచున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది సార్. నాకు అసలు నిద్ర రావడం లేదు సార్. ఏం చేయమంటారు సార్? రోనక్ తన ముగ్గురు ఫ్రెండ్స్ పూరక్, ఋషి, ధ్రువ్ తోటి బెయిల్ ఆర్డర్ ని రిజెక్ట్ చేశారు. వాళ్ళ ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. ఇలా చూడు రోనక్, ఈ కేసులో అందరి అనుమానం ఇప్పుడు నీ మీదే ఉంది. నీ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా మైనర్స్ కాబట్టి వాళ్ళకి కనీస శిక్ష 3 ఏళ్లే పడుతుంది. కానీ నీకు పెద్ద శిక్ష పడుతుంది. నువ్విప్పుడు ఇందులో నుంచి బయటపడాలి అనుకుంటే నీకు తెలిసిన నిజాలు అన్ని విషయాలు బయట పెట్టేసాయి. కానీ రెడ్డి సార్, మేమేం చేయలేదు. నేను ఈ విషయాన్ని మీకు ముందే చెప్పాను కదా. పల్కి అబద్ధం చెప్తుంది. మేం తనని రేప్ చేయలేదు. సార్, అవినాష్ ఇంకా 4 కుర్రాళ్ళ కాల్ రికార్డ్స్ చెక్ చేశాను సార్. కానీ సార్, అవినాష్ ఫోన్ నుంచి పల్కీకి ఎలాంటి కాల్ రాలేదు. వాడి మొబైల్ లొకేషన్ కూడా అవినాష్ ఇంటి పక్కన ఎక్కడా లేదు. ఆ 4 కుర్రాళ్ళ మొబైల్ లొకేషన్ బట్టి చూస్తే వాళ్ళు ఆ రోజు ఎక్కడి నుంచి అయితే బయలుదేరారో లొకేషన్ అక్కడే ఉండిపోయింది సార్. సార్, రోనక్ వాళ్ళ అమ్మ కారు ఫోరెన్సిక్ రిపోర్ట్లో వచ్చేసాయి సార్. ఆ బండ్లో ఉన్న 4 కుర్రాళ్ళ శాంపిల్స్తో పాటు పల్కీ DNA శాంపిల్ దొరికింది. కానీ సీమెన్ ఏం దొరకలేదు సార్. ఒకవేళ వాళ్ళు కాండమ్స్ యూజ్ చేస్తుండొచ్చు కదా. ఎందుకంటే పల్కి ఆ బండిలోనే కూర్చుంది. అక్కడ తన DNA దొరకడం న్యాచురల్. దగ్గరలో ఉన్న మెడికల్ షాప్స్ లో విచారించు. రోనక్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కాండమ్స్ కొన్నారా అని. సార్, పల్కి ఏ షాప్ నుంచి అయితే ఫోన్ చేస్తుందో ఎంక్వైరీ చేశాను సార్. ఆ షాప్ అతను ఏమన్నాడంటే ఆ టైంకి తను చాలా హైగా ఉందని చెప్పాడు. కానీ అతను ఒక విషయం గమనించలేదు. పల్కి ఆ టైంలో ఎటు నుంచి వచ్చిందో ఎటు వెళ్ళిందో తెలియదు అన్నాడు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఏం దొరకలేదు సార్. అదే అర్థం కావట్లేదు. రోనక్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే పల్కి రేస్ కోర్స్ రోడ్లో దిగింది. కానీ ఎందుకు దిగింది? అక్కడ దిగాల్సిన కారణం ఏంటి?
అక్కడి నుంచి తను ఎక్కడికెళ్ళింది అదే ఏమీ అర్థం కావట్లేదు. పల్కి చెప్పిన దాన్ని బట్టి చూస్తే తను మత్తులో ఉన్నానని చెప్పింది. తనకేమీ గుర్తులేదంది. తను మత్తులో ఉన్నట్టు రోనక్ వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. ఎందుకంటే కేఫేలో తను జ్యూస్ తాగింది. సార్ ఒకవేళ పల్కి అబద్ధం చెప్తూ ఉండొచ్చు కదా. ఇలా చూడండి సార్, ఈ కేసులో ఎమ్మెల్యే పేరు రావడం చాలా విచిత్రంగా ఉంది. పల్కి చాలా కాలం యూఎస్లో ఉంది. ఒకవేళ తిరిగి యూఎస్కి వెళ్దాం అనుకుంటుంది. ఒకవేళ ఇలా కూడా జరగండొచ్చు. ఇంట్లో వాళ్ళు డబ్బులు తీసుకుని ఇలాంటి ఒక పని చేశారేమో. ఒకసారి ఆలోచించండి సార్. ఇంకొక విషయం కూడా ఉంది. పల్కినే డబ్బు కోసమే పని చేసి ఉండొచ్చు కదా. పల్కి చాలా కాన్ఫిడెంట్గా చెప్తోంది తన్ని రేప్ చేశారని. సార్ ఈ విషయం గురించి పల్కిని ఏదైనా అడిగితే తను మళ్ళీ మళ్ళీ ఒకే మాట చెప్తుంది, తనకేం గుర్తులేదని. రేస్ కోర్స్ దగ్గర తను ఎందుకు దిగింది, అక్కడి నుంచి తను ఎటు వెళ్ళింది, ఎవరిని అడిగినా తెలియదంటున్నారు. ఓకే, పల్కి వాళ్ళ ఫ్యామిలీ గురించి విచారించు. నిజంగానే ఇది పొలిటికలీ బ్లాక్మెయిలింగ్ యాంగిల్ అయితే తెలిసిపోతుంది కదా. ఒకవేళ అది నిజంగానే పల్కిని రేప్ చేస్తుంటే దాన్ని రోనక్ వాళ్ళ ఫ్రెండ్స్ చేయకుంటే ముందు దాన్ని కనిపెట్టాలి. మరి ఈ రేప్ని ఎవరు చేశారు? మీరు? నమస్కారం, నా పేరు రెడ్డి, నరేన్ సార్ గారి పిఏని. ఏంటిది? దీన్ని ఒక గిఫ్ట్గా భావించి తీసుకోండి. నరేన్ సార్ తరపున తీసుకుని మీరు ఈ కేసుని వాపస్ తీసుకోండి. నా కూతురు జీవితం నాశనం అయితే మీరు బేరమాడుతున్నారా? నేనేమీ మీ అమ్మాయి పొరువుకి రేటు మాట్లాడడం లేదు. తను ఏ విషయం మీద కేసు పెట్టిందో ఆ విషయం గురించే ఇస్తున్నాను. ఇలా చూడండి సార్, మా కుర్రాళ్ళు మీ అమ్మాయిని అసలు ఏమీ చేయలేదు. తను అబద్ధం చెప్తుంది. తను యుఎస్ వెళ్ళాలనుకుంటుంది కదా, అందుకోసం కూడా అయి ఉండొచ్చాను. ముందు మీరు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. సరే, నేను వెళ్ళొస్తాను. అయితే నా గురించి నీకేం తెలియదు కదా. నాతో ప్రేమగా మాట్లాడటం మర్చిపోయావా? ఎందుకంటే నువ్వు ఒక బిడ్డకి తండ్రి అవుతున్నావని. సార్ ఇది పల్కి ప్రొఫైల్ వీడియో. ఇలాంటి ప్రాంక్స్ తను చాలా చేసింది. సోషల్ మీడియాను వదిలే. ఈ రోజుల్లో లైక్స్ అండ్ ఫాలోవర్స్ కోసం ఏమైనా చేస్తారు. కానీ మన పని విక్టిమ్ యొక్క క్యారెక్టర్ సర్టిఫికేట్ తీయడం కాదు, క్రిమినల్ని పట్టుకోవడం, చేసిన తప్పుకి శిక్షించడం. సార్, పల్కి మొబైల్ ఇప్పుడే ఆన్ అయింది. ఆ మొబైల్ లొకేషన్ ని ట్రేస్ చేయి. ఐ నీడ్ ద మొబైల్ నౌ. ఎస్ సార్. ఈ మొబైల్ ఎక్కడ దొరికింది? మ్యామ్, నేను అక్కడ సొసైటీలో బండి క్లీన్ చేస్తూ ఉన్నాను. అక్కడ పక్కనే ఫోన్ పడినప్పుడు తీశాను మ్యామ్. అప్పుడు అది ఆఫ్లో ఉంటుంది. నేను ఇప్పుడే ఆన్ చేశాను మ్యామ్. సార్ పల్కి మొబైల్ నుంచి ఈషా మొబైల్కి ఏదో వాయిస్ మెసేజ్ వచ్చింది. మన దగ్గర ఇప్పుడు పల్కి మొబైల్ లేదు కదా, ఎలా తెలుసుకోవడం? ఈషా కావాలనే మన దగ్గర నుంచి ఈ విషయం దాచింది సార్. ఈషానా? ఈషా, నువ్వు ఇక్కడికి రావచ్చుగా, చాలా జాలీగా ఉంటుంది. నువ్వు వచ్చినా కూడా జాలీగా ఉంటుంది. లేదు, నేను ఎక్కడికి రాను. నేను మా అన్నయ్యతో తిట్టించుకోలేను. అరే రావే, నేను ఇక్కడ రోనక్కి ఇంట్రడ్యూస్ చేస్తాను. అవును సార్, తను కాల్ చేసింది. తర్వాత ఏం జరిగింది? అది ఏం లేదు సార్. పల్కి నీకు SMS పంపింది. తనప్పుడు నీకు చెప్పింది కదా తనకి కళ్ళు తిరుగుతున్నాయని, ఏమీ సరిగ్గా లేదని. కానీ దానికి నువ్వు ఏం చేశావు? తన్ని మీ ఇంటికి రావద్దని చెప్పావు కదా. అసలు నువ్వు ఏం ఫ్రెండ్ అమ్మా? నీకే తెలిసింది తన సిచ్యువేషన్ సరిగ్గా లేదు, తను తాగుందని, రోడ్లో నిలబడుంది. తనకేమైనా జరుగుండొచ్చు. తనకేం జరిగితే నాకేంటి? తన తలరాత, అంతే కదా. సార్ సార్ ఇతను పల్కి కేసు విషయంగా మీతో ఏదో మాట్లాడాలి. సార్ నా పేరు అభిమన్యు సార్. నేను ఆ న్యూస్ చూశాను సార్, ఎమ్మెల్యే కొడుకుది. ఐఎమ్ నాట్ ష్యూర్, కానీ నేను చూశాను సార్. ఏం చూశావు? నీళ్ళలో ఏదో పడేసి వైట్ SUVలో పారిపోయారు. ఏదో తప్పు చేసి పారిపోతున్నట్టు కనిపించారు. ఆర్ యు షూర్? అది వైట్ SUV కదా? అవును సార్, అది వైట్ SUV సార్. ఎంతమందిని చూశావు? సార్ స్పీడ్గా వెళ్ళడం వల్ల నేను అది గమనించలేకపోయాను, కానీ 2 కంటే ఎక్కువే సార్. అది ఏ చోటు? పల్కి, బాగా ఆలోచించి చెప్పు. నువ్వు పబ్లో నుంచి రోనక్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో రెడ్ కలర్ బండ్లోనే వెళ్ళావు. తర్వాత రేస్ కోర్స్ రోడ్లో దిగావు. ఆ తర్వాత అక్కడ నువ్వు వైట్ SUVలో ఎక్కావు. అంటే వైట్ SUVలో లిఫ్ట్ అడిగి వెళ్ళావా?
మాకేమనిపిస్తోందంటే ఆ వైట్ ఎస్యూవీలోనే నిన్నెవరో రేప్ చేశారు. నాకు వైట్ ఎక్స్యూవీ గుర్తులేదు. బాగా ఆలోచించి చెప్పు. ఎక్కడైతే నిన్ను తీసుకెళ్లారో అక్కడున్నది రోనక్ వాళ్ళ రెడ్ కలర్ ఎస్యూవీ కాదు, అది వైట్ కలర్ ఎస్యూవీ, వైట్ ఎస్యూవీ. లేదు, నాకేమీ గుర్తులేదు. నేను చెప్తున్నానుగా, నేను ఎవరితోనే మాట్లాడలేదు, ఎవరిని లిఫ్ట్ అడగలేదు, నేను రోడ్ సైడ్ లో కూడా నిల్చోలేదు. ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, నన్ను ఎవరు ఏం చేశారో నాకేదే గుర్తులేదు. నాకు తెలిసింది ఒక్కటే, రోనక్ వాళ్ళ ఫ్రెండ్స్ నన్ను రేప్ చేశారు. రోనక్ తన ఫ్రెండ్స్ నన్ను రేప్ చేశారు. పల్కి, పల్కి ఇదేంటి? సార్, ఇది మాత్రం బాగా గుర్తుంది. ఏ బండిలో నన్ను రేప్ చేశారో ఆ మిర్రర్ కి ఇది కట్ ఉంది. రాజీవ్, ఆ వైట్ ఎస్యూవీని ట్రేస్ చేయి. ఆ కోనేరు దగ్గర ఏ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో వాటి ఫుటేజ్ ది. ఐ వాంట్ దట్ వైట్ కలర్ ఎస్యూవీ. దాని రియర్ వ్యూ మిర్రర్ లో ఇది ఉంది. రైట్ సార్. సార్, ఈ వైట్ ఎస్యూవీ ఒక షాప్ దగ్గర ఆగినప్పుడు క్యాప్చర్ అయిన వీడియో సార్. బండి డీటెయిల్స్ దొరికాయి సార్. డింగర్ పాటేల్ బండి సార్. ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్నాడు, కానీ ఈ బండిని ఎవరో దొంగలించాడని చెప్తున్నాడు సార్. నేను కన్ఫర్మ్ చేసుకున్నాను సార్. బండి దొంగలించినట్టు రిపోర్ట్ కూడా ఉంది సార్. ఆయన కన్ఫర్మ్ చేశారు. ఆయన బండి రియర్ వ్యూ మిర్రర్ పైన ఎవరో డ్రాగన్ పీస్ని షోగా వెలాడదీశారు. పల్కి చెప్పింది కూడా అదే. అంటే పల్కి చెప్పింది నిజమేనమాట. తనకి నిజంగానే ఏది గుర్తులేనట్టుంది. వైట్ ఎస్యూవీ మీటర్ మాత్రం తనకి గుర్తుంది. సార్, నేను పల్కి మొబైల్ని చెక్ చేశాను. పల్కి అవినాష్కి వాట్సాప్లో మెసేజ్ చేసింది సార్. ఆ టైం రికార్డ్ చూస్తే పల్కి అక్కడ దిగింది. తను అవినాష్ని రేస్ కోర్స్ రోడ్ దగ్గర ఒక షాప్ దగ్గర కలుసుకోమని చెప్పింది. ఆ షాప్ సీసీటీవీ ఫుటేజ్ ది. అవినాష్ని వెంటనే రమ్మని చెప్పు. ఆ రోజు పల్కి నీకు వాట్సాప్లో మెసేజ్ పంపి ఆ చోటుకు రమ్మని చెప్పింది, నిజమేగా? పల్కి నాకు మెసేజ్ చేసింది సార్, కానీ నా ఫోన్లో బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఏమైంది? నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నావు? అవినాష్, నేను ఈ పరిస్థితిలో మా ఇంటికి వెళ్ళాను. సో ఒక పని చేయి, నీతో నన్ను తీసుకువెళ్ళు. నీ ఫ్రెండ్ రోనక్ ఎక్కడికి పోయాడు? నీకు ఇష్టం వచ్చింది ఏమైనా చేసుకో. ఎలాగో నీకు నాకు బ్రేకప్ అయిపోయింది కదా. గెట్ లాస్ట్. ఆ తర్వాత నేను అక్కడి నుంచి బయలుదేరి నేను ఇంటికి వెళ్ళిపోయాను సార్. నీ మొబైల్ ఫోన్ ఇంట్లోనే కదా ఉంది. నువ్వేమనుకున్నావు? నీ లొకేషన్ పోలీసులకి తెలియదు అనుకున్నావు. నువ్వు పల్కీని వద్దనుకుని వదిలేశావు. నువ్వు ఆ వైట్ ఎస్యూవీని దొంగిలించావు, మళ్ళీ అక్కడికెళ్ళావు. పల్కీని కారులోకి ఎక్కించుకున్నావు, తన్ని రేప్ చేశావు, మళ్ళీ అక్కడ పడేశావు. అదంతా అబద్ధం సార్, నేను నిజంగానే చేయలేదు సార్. ట్రస్ట్ మీ సార్. పల్కీని గ్యాంగ్ రేప్ చేశారు. నువ్వు ఒంటరిగా చేసుండవు, నీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ముందు వీన్ని లోపలికి తీసుకెళ్ళండి, వీన్ని చిత్తగొట్టండి. నిజం ఎలా బయటకు వస్తుందో చూడండి. నేను చెప్పేది వినండి సార్, నేనే తప్పు చేయలేదు సార్. సార్, నేనే తప్పు చేయలేదు సార్, వినండి సార్. మీరు ఇంతకు ముందు చూసినట్టే ఆ అమ్మాయి అబ్బాయిలతోటి ఒక రెడ్ కలర్ కార్లో కూర్చుంది. కానీ లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి రేప్ ఒక వైట్ కలర్ బండిలో జరిగింది. ఈ వీడియోని సైబర్ సెల్కి పంపించి అనలైజ్ చేయండి. మీరెలా ఈ విధంగా చేయగలరు? నేనేం చేశాను? మేము సైబర్ సెల్లో విచారించాం. మీ పిఏ పల్కీ సీసీటీవీ ఫుటేజ్ తీసి దాన్ని వైరల్ చేశారు. ఆ అమ్మాయి ఒక రేప్ విక్టిమ్ అని మీకు బాగా తెలుసు. ఒక రేప్ విక్టిమ్ ఐడెంటిటీని డిస్క్లోజ్ చేయడం ఇది క్రైమ్. మీరు మాకు చట్టం నేర్పిస్తున్నారా? మీరు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నారా, కానీ నా కొడుకు గురించి ఆలోచిస్తున్నారా? తప్పు చేయకపోయినా వాడిని టార్చర్ పెడుతున్నారు, వాడి ఫ్యూచర్ నాశనం చేస్తున్నారు. ఆ అమ్మాయి ఎలాంటిది ఈ ప్రపంచం మొత్తానికి తెలియాలి. ఆ అమ్మాయి మా దగ్గర నుంచి డబ్బు లాగాలని చూస్తుందా, ఇంకేమైనా ఉందో తెలియాలి. నిజం ప్రజల ముందుకి రావాలి. నిజం తప్పకుండా జనాల ముందుకు వస్తుంది. నేరస్తులకి శిక్ష తప్పకుండా పడుతుంది. పల్కే, అమ్మా నువ్వు ఒకసారి నిజం చెప్పమ్మా. నీకు ఆ రోజు రేపేం జరగలేదు కదా? నువ్వు
హాస్టల్కి వెళ్ళటానికి ఇష్టం లేకే కదా ఇదంతా నీకు డబ్బులు అవసరం పడ్డాయి కదా యూఎస్ వెళ్ళటానికి. ఎందుకంటే నీకు ఇండియా అసలు నచ్చలేదుగా, అంతే కదా? అందుకోసమే కదా ఇటువంటి డ్రామా చేశావు. అందుకని ఇలాంటి డ్రామా ఒకటి చేశాను. నేను యూఎస్కి తిరిగి వెళ్ళాలి. నేను ఇండియాలో ఉండడానికి ఇష్టం లేదు. నన్ను ఎవరు ఇష్టపడట్లేదు. మీరైనా సరే, ఫ్రెండ్స్ అయినా సరే. నన్ను మా అమ్మ మాత్రమే ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆవిడ ఈ లోకల్లో లేరు. అందుకనే మీరు నన్ను తిరిగి యూఎస్కి పంపించండి. కానీ దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయిగా. అందుకనే నేను అబద్ధం చెప్పి రోనక్ ని తన ఫ్రెండ్స్ ని ఇరికించాను. వాళ్ళ నాన్న డబ్బున్నవాడు కదా. ఇప్పుడు ఆయన ఊరికే ఎమ్మెల్యే కదా. అప్పుడు ఆ వైట్ కలర్ కార్ లో నా బాయ్ ఫ్రెండ్ అవినాష్ నన్ను పికప్ చేసుకున్నాడు. వాడితో నేను అన్ని చేశాను. అన్ని అంటే అన్ని చేశాను. తప్పులన్నీ రోనక్ మీద వేసేసాను. అర్థమైందా? సరే సరే, థ్యాంక్ యూ సార్. వైట్ ఎస్యూవీ దొరికింది సిటీ బయట. ఈ బండిని సీజ్ చేయి, ఫోరెన్సిక్కి పంపించు. సార్, కాండోమ్ ర్యాపర్ దొరికింది. దీన్ని కూడా ఫోరెన్సిక్కి పంపించు. రైట్ సార్. అరే పల్కి, మేమే నీకు ఫోన్ చేయాలనుకున్నాం. నీకు విషయం చూపించాలి. రాజీవ్, నేను మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. అది ఏంటంటే నన్ను ఎవరు రేప్ చేయలేదు. ఏమంటున్నావమ్మా? నాన్న నన్ను ఒక బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేస్తానన్నారు. నాకు అక్కడికి వెళ్ళి ఉండటం ఇష్టం లేదు. చూడు పల్కి, నువ్వు ఎవరికైనా భయపడి ఇలా చెప్తున్నావంటే చూడు, నీతో మేమున్నాం. సార్ తను జరిగిన నిజమంతా చెప్తుంది కదా సార్. మీరెందుకని నమ్మట్లేదు? తనను ఎందుకు మళ్ళీ మ్యానిపులేట్ చేస్తున్నారు? సార్, కోర్టుని రిక్వెస్ట్ చేసుకుని కేసును వాపస్ తీసుకుంటుంది. రామా, వెళ్దాం. లాయర్ గారు, ఏమైందమ్మా? ఏమైంది? పద, వెళదాం పద. ఆ అమ్మాయి చెప్పింది ఏది అబద్ధం కాదు. తన్ని రేప్ చేశారు. అది ఈ వైట్ కలర్ ఎస్యూవీలోనే జరిగింది. నేరస్తుల్ని కనిపెట్టాలి. అది మన కర్తవ్యం. ఇదే శాస్త్రీనగర్. పల్కి తన ఫ్రెండ్స్తో కలిసి ఇదిగో ఇక్కడి నుంచి బయలుదేరింది. తర్వాత రేస్ కోర్స్ రోడ్డుకొచ్చి దిగింది. ఇక్కడి నుంచి తను ఇషాకి కాల్ చేసింది. ఇషా తన్ని ఇంటికి రావద్దని చెప్పింది. ఆ తర్వాత తను అవినాష్కి వాట్సాప్లో డైరెక్ట్ మెసేజ్ పంపింది. అవినాష్ ఆ ఏరియాలో ఏదో ఒక చోట పల్కీని మీట్ చేశాడు. తను మత్తులో ఉండడం చూసి కోపంతో తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సీసీటీవీని బట్టి చూస్తే పల్కీ కూడా అక్కడి నుంచి వెళ్ళింది. ఈ చోట ఏదో ఒక ఏరియాలో ఒక వైట్ ఎస్యూవీ నిలబడి ఉంది. అదే ఎస్యూవీనే దిన్కర్ గరాజ్లో, అంటే ఇక్కడ దొంగిలించబడింది. ఆ వైట్ ఎస్యూవీలో వచ్చిన వాళ్లే పల్కీని తీసుకెళ్లారు. అందులో వచ్చి తను రేప్ చేశారు. ఆ తర్వాత ఆ చెరువు దగ్గరకొచ్చి తన్ని పడేశారు. ఆ చెరువులో నుంచి లేచి బయటికొచ్చి దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళింది. అక్కడి నుంచి తను వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది. వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు, తను అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ సంఘటన జరిగి సరిగ్గా 3 రోజుల తర్వాత పల్కి రిపోర్ట్ రాసింది. సార్, అది ఎవరైంటారు? ఎవడో ఒకడున్నాడు. వాడికి ముందే తెలిసింది దిన్కర్ గరాజ్లో ఈ వైట్ ఎస్యూవీ ముందే ఉందని తెలిసింది. దాని ఓనర్ అవుట్ ఆఫ్ సిటీ అని తెలిసింది. అయితే ఒకవేళ గరాజ్ డ్రైవర్ అంటే? ఎగ్జాక్ట్లీ. దిన్కర్ దగ్గర ఆ ఏరియాలో ఉన్న అన్ని డ్రైవర్స్ గురించి విచారించు. వెళ్ళు. రైట్ సార్. సార్, దినకర్ ఏం చెప్పాడంటే ఆ సంఘటన జరిగిన మరుసటి రోజు ఒక డ్రైవర్ కనిపించకుండా పోయాడట. మనం ట్రేస్ చేసాం. సార్, పుట్టుగా నాకేం తెలియదు సార్. సార్, నేను ఏమీ చేయలేదు సార్. నేను చాలా పేదవాడిని సార్.
పేదవాడివైతే ఈ మొబైల్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? తప్పైపోయింది సార్, నిజం చెప్పేస్తాను. నేను రోడ్డు మీద వెళ్తున్నాను సార్, ఆ అమ్మాయి కనిపించింది. నేను ఆ అమ్మాయిని రేప్ చేశాను సార్. అలాగే ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకెళ్ళాను సార్. రేప్ నువ్వు ఒంటరిగా చేసావా? రేప్ నువ్వు ఒంటరిగా చేసావా? ఇంకా నీతో ఎవరున్నారు? ఎవరు లేరు సార్. నేను ఎవరు లేరా? ఎవరు లేరా? పోయే బండిలో రేప్ జరిగింది. పోతున్న బండిలో నువ్వు ఒంటరిగా రేప్ చేసావా? చెప్పు. ఇలా అడిగితే చెప్పడు. వీడిని లోపలికి తీసుకెళ్లి బుద్ధికారే. సార్ నేనేమీ చేయలేదు సార్. వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడిని ఫుల్లుగా విచారించు. సార్ సార్ డ్రైవర్ కాల్ రికార్డ్ ఫుల్గా చెక్ చేశాను సార్. ఏంటి? వాళ్ళ రేస్ కోర్స్ పక్కన సిటీ మొత్తం వాడు తిరిగాడు సార్. వాడి మొబైల్ కూడా అదే రోడ్లో ట్రావెల్ అయింది. ఆ 4 కుర్రాళ్ళ మొబైల్ లాగా అన్ని పక్క పక్కనే. అలా అయితే సేమ్ టైంలో మీరు చాలా బాగా ప్లాన్ చేశారా. ఇన్ఫ్యాక్ట్ ఫుల్ ప్రూఫ్. ఇప్పుడు కూడా లేదు లేదంటారా, నిజం చెప్తారా? సార్ అది కోఇన్సిడెన్స్ గా ఉండొచ్చు కదా సార్. ఒకవేళ వాళ్ళ డ్రైవర్ మమ్మల్ని ఫాలో అయ్యి ఉండొచ్చు. మాకు ఆ వైట్ ఎస్యూవీ దొరికింది. అందులో ఉంచే పల్కిని రేప్ చేశారు. అలాగే దాని బ్యాక్ సీట్ నుంచి సీమన్ ట్రేసెస్ కూడా దొరికాయి. డిఎన్ఏ టెస్ట్లో అన్ని నిజాలు బయటపడతాయి. ఆ సీమన్ ఎవరిదని ఇంకో విషయము తెలుస్తుంది. రేప్ని చేసింది మీరేనని తెలుస్తుంది. కానీ మర్యాదగా నిజం చెప్పారనుకో, ఒకవేళ మీ శిక్షను తగ్గించే అవకాశం ఉంది. చెప్పండి, నిజం చెప్పండి రా. రే రిషి, అంతా నీ తప్పే. నువ్వు చేసిన తప్పు వల్లే ఇదంతా జరిగింది. అందరూ కాండం తీసుకొచ్చారు కదా, నువ్వెందుకు కాండం వేసుకోకుండా అమ్మాయిని రేప్ చేసావు? నిజం చెప్పరా? చెప్తావా లేదా? చెప్పు. సార్ పల్కి అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు రాత్రి నేను తనకి ప్రపోజ్ చేశాను. పల్కి, ఐ లవ్ యూ. ఏంటి ఆటలాడుతున్నావా? పల్కి జోక్ చేయట్లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏ రోనక్, నీకిన్న పిచ్చా? నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నాకేం తక్కువ? నేను ఎమ్మెల్యే కొడుకుని, టాప్ ఇంజనీరింగ్ స్టూడెంట్ని. నాకు ఇంకేం లోటు ఉంది చెప్పు. ఇంకా చాలా ఆపు. నేను అవినాష్ ని చాలా బాగా ప్రేమిస్తున్నాను. పల్కి ఎక్కడికి కాదు. పల్కి పల్కి పల్కి, నేను ఊరికే జోక్ చేశాను. ప్రాంక్ మా ప్రాంక్. కమాన్ యా, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ ని. టేక్ ఇట్ ఈజీ. ఏంటి రోనర్? కమాన్ కమాన్, డాన్స్ డాన్స్. పల్కి జ్యూస్. థ్యాంక్ యూ. పూరబే నాకు సజెస్ట్ చేశాడు మన కార్ని చేంజ్ చేసేద్దామని. మన కార్ బయట కనిపిస్తే మనం ఇరుక్కుంటాం అన్నాడు. దురుకు తెలిసిన ఒక కార్ వాడు ఉన్నాడు. వాడు కార్ని అరేంజ్ చేస్తానని చెప్పాడు. నేను వాడికి 5 లక్షలు ఇస్తానని చెప్పాను. 10 నిమిషాల్లో వాడి దగ్గర నుంచి కాల్ వచ్చింది. కార్ రెడీ అని చెప్పాడు. మేము కార్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. తర్వాత పూరబ్ నాకు ఐడియా చెప్పాడు. మన మొబైల్స్ని డ్రైవర్కే ఇచ్చేద్దాం అన్నాడు. సార్ డ్రైవర్ మా మొబైల్స్ని మా ఇంటి లాన్లో డ్రాప్ చేసేసాడు. ఒకవేళ మేము ఈ కేసులో ఇరుక్కున్నా కూడా మా లొకేషన్ ట్రాక్ అవ్వదు కదా. మేము చాలా లక్కీ సార్. పల్కి అప్పుడు అక్కడే ఉంది. తనని పికప్ చేసుకోవడానికి ఎవరు రాలేదు. పల్కికి బ్యాడ్ టైం అనుకుంటా. పల్కి తలరాత సరిలేదు. అందుకే తనకి మీలాంటి ఫ్రెండ్స్ దొరికారు. ఎవరినైతే తను ఎక్కువగా నమ్మిందో వాళ్లే తన్ని మోసం చేశారు. సార్ ఆ ఎస్యూవీ నుంచి సిమెంట్ ట్రేసెస్ అస్సలు దొరకలేదు. మీరు ఆ కుర్రాళ్ళకి ఎందుకు సార్ అబద్ధం చెప్పారు? కొన్ని సమయాల్లో నిజాన్ని బయటికి తీసుకురావడానికి బుర్రని కాస్త యూజ్ చేయాల్సిందే. జస్ట్ ఒక రిజెక్షన్ కోసం సార్ వాడు ఎంత పెద్ద క్రైమ్ చేశాడు? కొంతమంది సమస్యే అది. వాళ్ళు రిజెక్షన్ని అంగీకరించలేరు. ఈగో వాళ్ళని ఊరికే వదిలిపెట్టదు. ఆ చోట నుంచే సమస్యలన్నీ మొదలవుతాయి.